మనం ఎప్పుడైనా ఫ్రైడ్ కర్రీస్ చేసుకున్నప్పుడు కాంబినేషన్గా రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే కనుక ఈజీగా ఇలాగా మజ్జిగ చారు చేసేసుకోవచ్చు. ఇంట్లో మనకి జస్ట్ ఒక 1/2 లీటర్ పెరుగుంటే చాలన్నమాట. పోపులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని తురిమేసిన అల్లం కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పోపులో కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక 1/2 లీటర్ పెరుగులో కొంచెం వాటర్ కలిపేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా బీట్ చేసేసుకోవాలి. తర్వాత పోపు కొంచెం చల్లారిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఈ మజ్జిగని పోపులో కలిపేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం చిక్కగా ఉంది అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వేసుకున్న దాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా కలిపేసుకుంటే టేస్టీ మజ్జిగ చారు రెడీ అయిపోతుంది.